మన చిరంజీవి వాస్కులర్ అండ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ దేశంలోనే బెస్ట్ వాస్కులర్ అండ్ ఎండోవాస్కులర్ ఫెసిలిటీస్ అండ్ ఆల్ మల్టీ స్పెషాలిటీ కేర్. సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. జూలై 21 నుంచి 31 తారీఖు వరకు కర్కాటక రాశి వారికి ఎలా ఉండబోతుంది, పరిహారాలు, ఈ వివరణ తెలియజేయడానికి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఆస్ట్రో యోగం నిర్వాహకులు, ప్రముఖ జ్యోతిష్యులు బ్రహ్మశ్రీ నందిబట్ల శ్రీహరి శర్మ గురుగారు. వారితో మాట్లాడి తెలుసుకుందాం. గురుగారు నమస్కారం. గురుగారు, వాగర్థ వివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియచేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురుగారు, మరి 21 నుంచి 31వ తారీఖు వరకు ఎలా ఉండబోతుంది కర్కాటక రాశి వారికి? కర్కాటక రాశి వారికి ప్రధానంగా గమనించుకున్నట్లయితేనమ్మా, గ్రహాల యొక్క అనుగ్రహము ఇప్పుడు మందగమనంలో ఉన్నదని చెప్పవచ్చు. ఎందుకు ఆ విధంగా అంటే 27వ తారీఖు నుంచి మీనరాశిలో ఉన్నటువంటి శని వక్రీకరించి కుంభరాశిలోకి వస్తాడు. ఎప్పుడైతే ఈ యొక్క సంబంధించినటువంటి కుంభరాశి మీద ప్రభావం ఎక్కువగా ఉంటుంది, అంటే శని వక్రీకరిస్తున్నాడు మీనరాశిలోనే, కానీ కుంభరాశి మీద వక్రీకరణ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. అంటే గత 2.5 సంవత్సరాలుగా అష్టమ శనితో బాధపడ్డారు కదా, ఆ ప్రభావం మళ్ళీ కొంత ఇబ్బంది పెడుతుంది. ఆరోగ్య సమస్యలు అనేటువంటివి ఉంటాయి. శని మీనరాశిలోనే ఉంటాడు, కానీ వక్రీకరించినందువల్ల కుంభరాశి మీద కూడా ప్రభావం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి, డబ్బుల విషయంలో జాగ్రత్తలు పాటించండి, ఎవరిని గుడ్డిగా నమ్మకండి. అలాగే ప్రధానముగా అదృష్టము, దైవానుగ్రహం అన్నీ దగ్గర దాకా వచ్చి వెనక్కి వెళ్ళిపోతూ ఉంటుంటాయి. కాబట్టి ఈ విషయాల్లో జాగ్రత్తలు పాటించాలి. ముఖ్యంగా ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు పాటించాలి. ఇన్నర్ పార్ట్స్ అంటే శరీరం లోపల భాగాలు, అంటే బయట ఇప్పుడు అనారోగ్యం ఉన్నప్పుడు కింద పడితే బయట దెబ్బ తాకుతుంది, కానీ దెబ్బ తాకినా ఇన్నర్ పార్ట్ బాగా పాడవుతుంది, బయట పార్ట్ ఏమీ కాదు కొంతమందికి. అలా ఇన్నర్ పార్ట్స్ విషయంలో ముఖ్యంగా స్త్రీలకి ఈ సంబంధించినటువంటి సర్వికల్ ప్రాబ్లమ్స్ అనేటువంటివి వచ్చే అవకాశాలు గోచరమవుతున్నాయి. పీసీఓడి ప్రాబ్లమ్స్ అట్లాంటివి. సో జాగ్రత్తలు పాటించాలి. ఆరోగ్యపరంగా మెడికేషన్ అనేటువంటిది తీసుకోవాలి. దైవానుగ్రహాన్ని, దైవ ఆరాధన చేసుకోవాలి. ఎందుకనంటే కర్మకారకుడు మళ్ళీ కర్మను మోసుకొని వస్తున్నాడు, అనుభవించాలి. అది స్వయంగా అనుభవించైనా దైవ అనుగ్రహాన్ని పొందే ప్రయత్నం నిరంతరం చేస్తూనైనా కానీ ఈ యొక్క దోషాల నుంచి బయటపడవచ్చు. అంత మాత్రాన్ని కర్కాటక రాశి వారికి పూర్తిగా నెగిటివ్ అని చెప్పడానికి లేదమ్మా. రాశిలో గురు సంచారము, రవి సంచారము, ప్రధానంగా కుజగ్రహ ప్రభావం అనుకూలంగా ఉండడం, ఉద్యోగం సాఫీగా సాగుతుంది. కానీ అనవసరంగా కొత్త ఉద్యోగాల కోసము వెంపర్లాడి ప్రయత్నించడం అంత మంచిది కాదు అనేటువంటి విషయాన్ని గమనించుకోవాలి. వీళ్ళకు ఒక అదృష్టం ఏంటంటే కుటుంబ పరంగా చాలా సేఫ్ సైడ్లో ఉంటారమ్మా. అంటే ఏంటి, ప్రధానంగా ఈ కుటుంబ పరంగా చూసుకుంటే దాంపత్య సమస్యలు ఉన్నా చక్కగా ఉంటారు, ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. అలాగే ప్రేమికుల మధ్య ఉన్న పొరపచ్చాలైనా తొలగిపోతాయి. ఇక ఏదైనా ధనపరమైనటువంటి సమస్యల్ని కూర్చొని చర్చించుకొని పరిష్కరించుకోగలుగుతారు. ఏదైనా రిలేషన్స్ ఏవైతే ఉంటాయో అవి కాస్త మీరు అనగా ఈ కర్కాటక రాశిలో జన్మించిన వాళ్ళు పరిష్కరించుకోగలుగుతారు, ఇబ్బంది లేదు. కాకపోతే ఇన్వెస్ట్మెంట్స్ అనేటువంటివి చేయకూడదు. ఇటు శని మార్పు వక్రీకరించి, అటు బుధుడు ద్వాదశ స్థానంలో సంచార ప్రభావం వెరసి జాతకరీత్యా అంత అనుకూలమైనటువంటి సమయము కర్కాటక రాశి వారికి లేదు అనేటువంటి విషయాన్ని జ్ఞప్తికి తెచ్చుకోవాలి. ప్రధానంగా నియమమైనటువంటి జీవితాన్ని చేసుకుంటూ ఉండాలమ్మా. ఇంతకుముందులాగా ఎలా పడితే అలా ఖర్చు పెట్టేశాము, ఎలా పడితే అలా తిన్నాము, ఆరోగ్యంగా ఉన్నాము, గ్రహాలు అనుకూలించాయి, మన జీవితం బాగుంది, నడిచిపోయింది. ఇప్పుడు గ్రహాలు అనుకూలించలేనప్పుడు జాగ్రత్తలు పాటించాలి. మోకాల నుంచి పాదాల వరకు ఎక్కువగా బలహీనంగా ఉండడం, సమస్యలు రావడం, పాదాలకు ఎక్కువగా దెబ్బలు తగులుతూ ఉండడం, ఇవన్నీ న్యాచురల్గా గమనించగలిగేటువంటి లక్షణాలు. కాబట్టి జాగ్రత్తలు పాటించుకుంటే చాలా మంచిదని చెప్పవచ్చు. కుజుడు చాలా యోగిస్తున్నాడు, శుక్రుడు యోగిస్తున్నాడు ఈ యొక్క జాతకానికి. ఇక మిగతా గ్రహాల అనుగ్రహం లేదు కాబట్టి సామాన్యమైనటువంటి ఫలితాలు ఈ యొక్క కర్కాటక రాశిలో జన్మించినటువంటి వారికి కలుగుతాయి. ఉద్యోగపరంగా జాగ్రత్తలు తీసుకోవాలి. వ్యాపార పరంగా వ్యాపార విస్తరణ చేసుకోకుండా ఉన్న వ్యాపారం
కొత్త కొత్త వ్యాపారాలు చేపట్టకుండా ఉన్నదాంతో సర్దుకుపోతే మంచిది. అలాగే ఈ సంబంధించిన వివాహ ప్రయత్నాలు అంత తొందరగా కొలిక్కి రావమ్మా, జాగ్రత్తగా ఉండాలి. ప్రయత్నం చేయాలి, తప్పదమ్మా. ప్రయత్నం చేయకుండా మంచిగా ఉన్నప్పుడు ప్రయత్నం చేస్తే అప్పుడు ఆ మంచిగా ఉన్నప్పుడు ప్రయత్నాల్లో ఫలితాలు మాత్రమే ఉంటాయి తప్ప స్థిరం అనేటువంటిది జరగదు. అందుకే ఇప్పుడు బాగోలేకపోయినా ప్రయత్నాలు చేస్తూ ఉంటే మంచి రోజులు వచ్చే సమయానికి మనకు లింకు ఏర్పడుతుంది. కాబట్టి ప్రయత్నం మాత్రం ఎప్పుడూ మానకూడదు. ఖచ్చితంగా అన్నిటికంటే ముఖ్యంగా సంకల్ప బలం చాలా గొప్పది అని చెప్పుకోవాలి. అందుకనే ప్రయత్నాలు చేస్తూనే ఉండాలి. దైవానుగ్రహాన్ని పొందే ప్రయత్నం నిరంతరం చేస్తుండాలి. విద్యార్థులకి బాగా కష్టపడితే తప్ప ఫలితాలు మాత్రం రావమ్మా. అనుకున్న విధంగా కోరుకున్న చోట విద్యా సంస్థలో ప్రవేశం లభించే అవకాశము ఉండదు. ఇక గమనించుకున్నట్లయితే ఎవరైతే విదేశీయానం, విదేశీ విద్యకు సంబంధించిన ప్రయత్నాలు చేసుకోవాలనుకుంటారో దైవ అనుగ్రహాన్ని గట్టిగా పొందే ప్రయత్నం చేసుకుంటే తప్ప ఫలితాలు పొందలేనటువంటి పరిస్థితి. కాబట్టి ఆకస్మికంగా మన ప్రయాణాన్ని మనం ఆపు చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఈ యొక్క కర్కాటక రాశిలో జన్మించినటువంటి వారికి ఉండబోతుంది. ఏదైనా ప్రయాణాలు చేసినా జాగ్రత్తలు పాటించాలి కర్కాటక రాశి వారికి అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలమ్మా. గురుగారు, మరి 21 నుంచి 31 తారీఖు వరకు ఆదాయ వ్యయ ఖర్చులు, మానసిక స్థితి ఎలా ఉండబోతుంది గురుగారు ఈ కర్కాటక రాశి వారికి? ప్రధానంగా ఆదాయ వ్యయాలకి సంబంధించి చూసుకున్నట్లయితే ఈ యొక్క కర్కాటక రాశిలో జన్మించినటువంటి వారికి మనం ఈ సంబంధించినటువంటి మంచి రోజులు ఎలా ఉంటాయి, మానసిక స్థితి, ఖర్చులు, ఆదాయాల గురించి ప్రతి మాసము తెలియజేస్తున్నాం. అవును గురు. అయితే ప్రధానంగా ప్రతి మనిషి కూడాను ఉద్యోగ సమస్యలతో, వ్యాపార సమస్యలతో, ఆర్థికపరమైన సమస్యలతో, సొంత ఇంటి కల నెరవేరాలనే కోరికలు, ఇబ్బందులతో, అలాగే శత్రు సమస్యలు, ప్రయోగ బాధలు, కోర్టు సమస్యలతో, వివాహ సమస్యలతో, అనారోగ్య సమస్యలతో, అనునిత్యం దాంపత్య ప్రేమ విషయాల్లో అనునిత్యం పోరు అనేటువంటిది ఉంటుంది. ఈ సమస్యలతో సతమతం అవుతూ ఉంటుంటారు. ఈ అన్ని రకాల జాతకరీత్యా కలిగే అన్ని రకాల సమస్యల నివారణకి వారాహి నవరాత్రుల సందర్భంగా తొలి ఏకాదశి రోజున జూలై 25వ తేదీన రాత్రి 9 గంటలకి వారాహి, ప్రత్యంగిర, బగళాముఖి, రాజశ్యామల, ధూమావతి, శనైశ్చర హోమాదులు జలిపించి పూజ చేసినటువంటి వారాహి మాల ఇవ్వడం జరుగుతుంది. అవకాశం ఉన్నటువంటి వాళ్ళు 25వ తారీఖు రాత్రి 8 గంటల లోపల స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేసి గోత్రనామాదులు నమోదు చేసుకోవచ్చు. ఇక గమనించుకున్నట్లయితే 21వ తారీఖు రోజున అన్ని రకాలుగా సహాయ సహకారాలు అనేటువంటివి ఉంటాయి. ఖర్చులను అన్నింటినీ కూడా అధిగమించుకోగలుగుతారు. ఎదుటి వాళ్ళ యొక్క ప్రేమని పొందగలుగుతారు, సంతోషంగా ఉంటారని చెప్పవచ్చు. ఇక 22, 23 తారీఖుల్లో తల్లిగారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. అలాగే ఈ సంబంధించినటువంటి వాహన మరమ్మతులు అనేటువంటిది జరిగే అవకాశం ఉంటుంది. వాహనం నడిపేటప్పుడు జాగ్రత్తలు పాటించాలమ్మా. 24, 25, 26 ఈ తేదీలలో శరీరం అలసటకి లోనై జ్వరపీడితులయ్యే అవకాశం ఉంటుంది. ఏ పని చేయబుద్ధి కాదు, వృధా కాలయాపన ఉంటుంది. ఖర్చులు కూడా అధికంగా ఉంటాయి, జాగ్రత్తలు పాటించాలి. ఇక 27, 28, 29, 30, 31 ఈ రోజులలో సంతోషంతో కూడుకున్నటువంటి జీవితము, ఖర్చుకు మించిన ఆదాయం లభించడం ద్వారా అన్ని రకాలైనటువంటి సమస్యల్ని పరిష్కరించుకొని విందులు, వినోదాలు, కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారని చెప్పవచ్చు. ఇక ఈ సంబంధించినటువంటి ఈ యొక్క రోజుల్లో 21, 27, 28, 29, 30, 31 ఈ 6 రోజులు మాత్రమే అనుకూలమైన తేదీలుగా చెప్పవచ్చమ్మా. ఎలాంటి పరిహారాలు పాటించాలి గురువారు కర్కాటక రాశి వారు? ప్రధానంగా ఈ యొక్క కర్కాటక రాశి వారు ఈ సంబంధించినటువంటి గ్రహ సంపత్తి అనుకూలంగా లేదు కాబట్టి ప్రతిరోజు కూడాను నవగ్రహ స్తోత్ర పారాయణం 11 సార్లు పారాయణం చేయడం. ఇక వీలు కుదిరినప్పుడల్లా ఒక 11 రోజుల పాటు ఈ నెలాఖరు వరకు కూడా ప్రతిరోజు శివాలయ సందర్శనం చేసుకొని శనివారం రోజున ప్రత్యేకించి తైలాభిషేకం చేసుకుంటే దేవాలయంలో తప్పకుండా మంచి జరుగుతుందని చెప్పవచ్చు. అవకాశం ఉంటే దైవానుగ్రహం ఎక్కువగా పొందాలి కాబట్టి జూలై 25వ తేదీ తొలి ఏకాదశి రోజున రాత్రి 9 గంటలకి ప్రారంభమయ్యేటువంటి కార్యక్రమంలో రాత్రి 8 గంటల లోపల ఈ యొక్క వారాహి, ప్రత్యంగిర, బగళాముఖి, రాజశ్యామల, ధూమవతి హోమాదులు జరిపించడం జరుగుతుంది. ఆ కార్యక్రమంలో గోత్రనామాదులు నమోదు చేసుకోవచ్చు. ధన్యవాదాలు గురుగారు, నమస్కారం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. సో చూసారు కదా, కర్కాటక రాశి వారికి గురుగారు చెప్పిన పరిహారాలు పాటించండి, మెరుగైన ఫలితాలని పొందండి. అలాగే గురువు గారి ఆధ్వర్యంలో జూలై 25న తొలి ఏకాదశి రోజున వారాహి అమ్మవారి హోమంలో మీ గోత్రనామాదుల్ని నమోదు చేసుకోవాలనుకుంటే వెంటనే స్క్రీన్ పై నెంబర్ కనిపిస్తుందని మిగతా డీటెయిల్స్ ని తెలుసుకోవచ్చు. నమస్కారం.